నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ. సింపుల్ అండ్ క్విక్గా మటన్ కర్రీ, అది కూడా కుక్కర్లో. కర్రీ ఇలా చేస్తే గుమగుమలాడుతూ యమ రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ కిలో మటన్ తీసుకుంటున్నాను. కిలో మటన్కి మసాలాలు అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 లవం మొగ్గలు, ఒక 3 యాలకులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర, అలాగే ఒక 3 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఎండుమిర్చి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 2 స్పూన్ల గసగసాలు అయితే వేసుకోవాలి. వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మటన్ కర్రీకి మరింత టేస్ట్ని పెంచుతుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి మసాలా ఈ విధంగా ఉండాలి, మెత్తగా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి. ఉల్లిపాయ నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలా మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ మసాలాని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఈ విధంగా తేలిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి బాగా కడిగిన మటన్ని ఇందులోకి వేసుకోవాలి. నేను కిలో మటన్ తీసుకున్నానండి. మటన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఐ ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు, అలాగే ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మటన్ కర్రీ చిక్కటి గ్రేవీతో ఇలా చేయండి. ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఐ ఫ్లేమ్లో 2 నిమిషాలు, అలాగే 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మటన్ని. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు, 3 స్పూన్ల కారం
మీరు స్పైసీ ఎక్కువగా తింటే కనుక ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. మా పిల్లలు తక్కువ తింటారు, అందుకని చెప్పి నేను తక్కువ వేస్తున్నాను అన్నిట్లో కూడా. కొంచెం స్పైసీగా ఉంటేనే నాన్ వెజ్ రెసిపీ తినగలం మనం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. స్పైసీ, అలాగే మసాలా, కారం, అలాగే ఆయిల్ కూడా సరిగ్గా సరిపోతే నాన్ వెజ్ రెసిపీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మటన్ ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అంటే ఒక పెద్ద కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్టు, కారం, మసాలా ఇవన్నీ కూడా చూసుకొని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మటన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నాకు 6 విజిల్స్ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రేవీగా మనకి మటన్ కర్రీ చూసారా ఎంత బాగా రెడీ అయ్యిందో. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ కొన్ని వాటర్ ఉంటే కనుక మీరు మళ్ళీ కుక్ చేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయి మనకి గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువగా అవుతే పచ్చివాసన కూడా ఎక్కడా రాదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది అన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ క్విక్గా మటన్ కర్రీ, అది కూడా కుక్కర్లో. ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.